కావలి మండలం మద్దూరుపాడు ఎస్సీ కాలనీకి చెందిన రావినూతల సునీత ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించింది. పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లి బలైంది. మత్తు డోసు ఎక్కువయ్యి నిర్లక్ష్యంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందిన విషయం తెలిసిందే. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత జరుగుతున్నా ఎంఆర్పీఎస్ నాయకులు గాని, అధికారులు గాని, ప్రభుత్వ యంత్రాంగం గాని ఎవరూ స్పందించడం లేదని కనుమూరు భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీనిపై మన ఛానల్‌తో సంజీవని ఫౌండేషన్ చైర్మన్ కనుమూరు భాస్కర్ రెడ్డి ఫోన్ లైన్‌లో ఉన్నారు. తెలుసుకుందాం. చెప్పండి భాస్కర్ రెడ్డి గారు. కావలిలో మరి సునీత అని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ మరణించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో మీరు వెళ్లి దహన సంస్కరణలకు కూడా 10,000 సాయం చేసినట్లు చెప్పారు. మరి దీని మీద మీరు ఏం మాట్లాడతారో ఒకసారి మాట్లాడండి సార్. సునీత అనే ఒక ఎస్సీ మహిళ సంవత్సరాల ముందు ఒక పాప పుట్టింది. ఆ పాప ఇప్పుడు 10వ తరగతి చదువుతా ఉంది. 14 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ డెలివరీ వచ్చి బాబు పుట్టాడు. 30 రోజులు బాబుని తీసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కావలి ప్రభుత్వ హాస్పిటల్కి ఆమె రావడం జరిగింది. అక్కడ అనస్థీషియన్ ఫాల్ట్ అని ఒక ఇది ఉంది. ఏం జరిగిందో కానీ మొత్తం మీద ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఆ అమ్మాయి అక్కడే చనిపోయింది. ఇది డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళ బంధువులు కానివ్వండి, కావలి ప్రజలు కానీ ఆవేదన చెందుతా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. పార్టీలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఎన్జిఓస్ కానీ అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎందుకు ఇక్కడ మతల భేదం అర్థం కావటం లేదు. దీన్ని వెలికి తీసి ఎటువంటి పరిస్థితిలో ప్రభుత్వం తరఫున ఆ అమ్మాయికి కొంత పసిబిడ్డ 35 రోజులు బిడ్డ, ఈరోజు 39 రోజులు బిడ్డ అనుకుంటాను. ఆ బిడ్డకి ఏదన్నా సహాయం చేయాలని నేను సంజీవని ఫౌండేషన్ చైర్మన్ గా, ప్రజామిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను.